ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం మే 21, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. శ్రమదినమున నీవు కృంగిని ఎడల నీవు చేతకాని వాడవగుదువు. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము, శ్రమదినమున నీవు కృంగిని ఎడల నీవు చేతకాని వాడవగుదువు. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువు ఈ లోకాన్నంతటిని సృష్టించిన మహాదేవుడు. మనకు కలుగు శ్రమలు పోల్చుకుంటే ఏమాత్రము కాదు. ప్రియమైన దేవుని సంగమా, మన దేవుడు మన కొరకు పడిన శ్రమల్లో మనము ఒక్కటైనను సహించటలేదు. మనము సహించగలిగినంత శ్రమను మాత్రమే ఆయన మనకి పెట్టుచున్నారు, కానీ భరించలేనంత శ్రమ మనకు కలగలేదు. కానీ ఆ శ్రమ దినమున నీవు కృంగిపోయిన ఎడల చేతకాని వాడవవుతావని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని సంగమా, నీవు చేతకాని వాడవు కాదు, చావుకి భయపడేవాడవు కాదు. ఎందుకంటే మన దేవాది దేవుడైన యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేచిన వారు. ఆయన నమ్ముకొనిన మనము కూడా మరణాన్ని జయించి పరలోక రాజ్యములోకి ప్రవేశింపడానికి మనకు దేవుడు ఆ జ్ఞానాన్ని, ఆ అర్హతను ఇచ్చి ఉన్నారు. ఆయన రక్తము చేత మన పాపములన్నిటినీ కడిగి మనకు రక్షణ భాగ్యము కలగజేసి ఉన్నారు. కానీ మనం ఈ లోకానుసారంగా వచ్చే శ్రమలకు భయపడి దేవునికి దూరముగా వెళ్ళిపోతున్నాము. ప్రియమైన దేవుని సంగమా, శ్రమలు నిత్యము ఉండవు. శ్రమలు వచ్చి వెళ్ళిపోతాయి. మన జీవితంలో ఎప్పుడు ప్రభువు నిత్యము ఉంటాడు. ఆయనే మన దేవాది దేవుడు, న్యాయాధికర్త. ఆయన లేకుండా మనము పుట్టలేదు. ప్రియమైన దేవుని సంగమా, మన జీవితంలో మేలు చూడాలి అంటే మొదట శ్రమలు కూడా అనుభవించాలి. మేలు కొరకు ఎదురు చూచి, దేవుని రాజ్యం కొరకు, నీతి కొరకు ఎదురు చూచేవారుగా మనందరం ఉండాలని, మనం ఆయన మాటల్లో అడుగుజాడల్లో నడవాలని, చేతకాని వాడి వలె కాకుండా దేవుని వలె ఏదైనా సాధ్యము అనేటట్టుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈ వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్నవారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.